హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అయితే చూపిస్తున్నాను. సండే వ్లాగ్ అంటే ఫుల్‌గా అయితే షూట్ చేయలేదు. కొంచెం బయటికి వెళ్ళిన క్లిప్స్, అలాగే ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే రోజైతే బయట ఫుడ్ తిందామని వెళ్ళాము. బ్రేక్‌ఫాస్ట్‌కి మాత్రమే. బ్రేక్‌ఫాస్ట్ బయట తినేసి అలాగే మార్కెట్‌కి వెళ్దామని అయితే వెళ్ళాము. బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళాం కానీ కొంతమంది బయట ఫుడ్ అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. కానీ మేము అలా తినలేము. చాలా తక్కువ వెళ్తాము. వెళ్ళింది కూడా మంత్‌లో ఒకసారి, 2 సార్లు బయటికెళ్తాం. ఈరోజు మేమైతే వెళ్ళాం కానీ అక్కడ అస్సలు బాలేదు. ఫుడ్ అంతగాన పొంగలైతే ఆర్డర్ చేసాము. ఫస్ట్ వెళ్ళగానే పొంగలైతే అస్సలు ఏమీ బాలేదు టేస్ట్. ఒక్క బౌల్ ఆర్డర్ చేసాము. 4 మెంబర్స్ కొంచెం కొంచెం తిన్నా అది తినలేకపోయాము. అలా పక్కన పెట్టేసి దోస అయితే ఆర్డర్ చేసుకున్నాం. దోస అలాగే ఇడ్లీ ఒకటే అయితే ఆర్డర్ చేసుకున్నాం. 4 మెంబర్స్‌కి అదే తినేసి వచ్చేసాము. తినేసి ఇంకా మార్కెట్‌కైతే వెళ్ళాము. వెళ్ళి క్రాబ్ తీసుకొని వచ్చాము. క్రాబ్ హాఫ్ కేజీ తీసుకొచ్చాము. హాఫ్ కేజీని నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. మంచిగా వాష్ చేయాలండి. వీటిని 1కి 2 సార్లు బాగా వాష్ చేయాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసి అయితే ఇప్పుడు ఆనియన్స్, టమాటో కట్ చేస్తున్నాను. క్రాబ్ తినడం వచ్చిన వాళ్ళు ఎంతమందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తినేటప్పుడు అయితే కొంచెం కష్టపడి తిన్నాను క్రాబ్‌ని. మా పిల్లలే ఈజీగా తిన్నారు. నేనైతే కొంచెం కొత్త ఫుడ్‌కైతే వెంటనే వెళ్ళలేను. తెలీదు అంత రెగ్యులర్‌గా తినే ఫుడ్‌నైతే తినేస్తాను కానీ కొంచెం కొత్తగా ఉన్న ఫుడ్‌నైతే నేను అంత త్వరగా తినలేను. ఫస్ట్ టైం నేను తినేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుకుంటూ తిన్నాను. తర్వాత తినే కొద్దీ అయితే అలవాటయింది. చాలామంది ఉంటారు క్రాబ్ తినడం రాలేని వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టమో క్రాబ్ అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. క్రాబ్ చేయడం కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్‌గా క్విక్‌గా అయిపోతుంది. రెసిపీ అయితే చూసేద్దాము. దీనికోసం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమోటాలని కలిపి అయితే నేను ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. నేను అందులోనే జింజర్ అన్నీ వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసేసుకొని కళాయిని స్టవ్ పై పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఎక్స్ట్రానే పడుతుంది. మీకు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఆయిల్ని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ని అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. 2 అప్పుడే తీసుకొచ్చాను. వచ్చేటప్పుడే తీసుకొని వచ్చాము. ఇవి కూడా కొంచెం కట్ చేసేసి ఆ పేస్ట్లో అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనకి టమాటో పేస్ట్ అయితే కొంచెం బాగా మగ్గిన తర్వాత కారం అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని అయితే వేసుకొని కొంచెం దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. టమాటోని, ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేసుకుంటే మనకి కూర అనేది టేస్ట్ బాగా వస్తుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న క్రాబ్ని కూడా అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది. కుక్ చేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకూడదు. క్రాబ్ని మనం ఎక్కువగా మిక్స్ చేసేయకుండా అలా మిక్స్ చేసుకొని లైట్గా మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చింతపండు రసం అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసేసుకోవడమే పక్కకి. వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.